ఏటా తొక్కిసలాట ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ ఏడాది జరిగినన్ని తొక్కిసలాటలు ఎన్నడూ జరగలేదు. అందుకే 2025 సంవత్సరం చాలా మంది జీవితాల్లో ఓ చెడు జ్ఞాపకం. ఏడాది ప్రారంభం నుంచి తొక్కిసలాటలు జరుగుతూనే ఉన్నాయి. జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట చాలా మందికి గుర్తుండే ఉంటుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవదేవుని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం వచ్చిన భక్తులందరినీ తిరుపతి బైరాగి పట్టణ వద్ద ఉన్న పద్మావతి పార్కుకు తరలించారు. 9 కౌంటర్ల క్యూలైన్లు ఏర్పాటు చేసి అక్కడకు భక్తుల్ని పంపించాలనేది ప్లాన్. కానీ సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఘోర తొక్కిసలాటకు దారితీసింది. 5గురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం టికెట్ల జారీ కేంద్రం వద్ద మరొకరు ప్రాణాలు విడిచారు. సరైన చర్యలు చేపట్టకుండా గేట్లు తెరవడంతో ఈ తోపులాట చోటు చేసుకుంది. అది జరిగిన కొన్ని రోజులకే, అంటే జనవరి 29న మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య రోజున కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించడానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఘాట్స్ వద్ద ఏర్పాటు చేసిన ఏర్పాట్లు ఆశించిన స్థాయిలో లేకపోవటం, పుకార్లు వ్యాప్తి చెందడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి 30 మంది మరణించారు. మృతుల సంఖ్య అంతకంటే ఎక్కువే ఉండొచ్చని ఇప్పటికీ ప్రతిపక్షాలు వాదిస్తూ ఉంటాయి. ఇక ఫిబ్రవరి 15న ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతి చెందారు. రైల్వే అనౌన్స్మెంట్లో గందరగోళం. అప్పటికే 14, 15 ప్లాట్ఫారమ్స్ కిక్కిరిసి ఉండడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఇది కూడా కుంభమేళాకు సంబంధించిన తొక్కిసలాట కిందకే వస్తుంది. ఇక జూన్ 4న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట మరో ఘోర దుర్ఘటన. తొలిసారి బెంగళూరు జట్టు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడంతో విజయోత్సవాలు నిర్వహించారు. దీనికి జనం పోటెత్తారు. అంచనాకు మించి అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. సెప్టెంబర్ 27న కరూరు తొక్కిసలాట ఈ ఏడాది జరిగిన అతిపెద్ద తొక్కిసలాట దుర్ఘటనగా ఇది నిలిచిపోతుంది. ఏకంగా 41 మంది మృతి చెందారు. సినీ నటుడు విజయ్ తన రాజకీయ ర్యాలీలో భాగంగా నిర్వహించిన సదస్సులో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. తాజాగా విజయ్ కరూర్ మృతుల కుటుంబాల్ని కలిశారు. ఇక నవంబర్ 1 శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. మెట్ల మార్గంలో ఉండే రైలింగ్ అకస్మాత్తుగా ఊడిపోవడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 10 మందికి పైగా మృతి చెందారు. ఇలా ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అత్యధికంగా తొక్కిసలాట ఘటనలు జరిగాయి.